హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్‌సి వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేంటిదంటే మీకోసం అయితే నేను మంచి మంచి టిప్స్ తీసుకొచ్చిన అండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ఇవి చాలా యూజ్ అవుతాయి. చాలా మంచి మంచి టిప్స్ అండి. వీడియోని అయితే పూర్తి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా. ఇంకా ఇందులోనైతే చాలా టిప్స్ ఉన్నాయండి. ఈరోజు అయితే వీడియోలో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మన వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ముందుగానైతే మనమైతే మార్కెట్ నుంచి క్యారెట్స్ తెచ్చుకుంటాం కదా, వీటిని అయితే ఫ్రిడ్జ్లో అట్నే స్టోర్ చేస్తాం, లేకపోతే బయట కూడా అట్లనే పెట్టేస్తూ ఉంటాం కదా. అట్లా పెడితేనైతే కుళ్ళిపోతూ ఉంటాయి, లేకపోతే వక్కిపోతూ ఉంటాయి. ఎక్కువ కుళ్ళిపోవడం కంటే ఇట్లా వక్కిపోకుండా ఉండడం కోసం అయితే ఏం చేయాలంటే, మన ఇంట్లో ఇట్లాంటి ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, మూతున్న బాక్స్, ఆ బాక్స్ని తీసుకొని అందులోనైతే కొన్ని నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకొని అందులోనైతే క్యారెట్లను లాస్ట్లో తొడిమెలు ఉంటాయి కదా, ఆ తొడిమెలకు ఇట్లా సన్న పోగులు లాంటివి ఉంటాయి కదా, కట్ చేసి ఇక అయితే అందులో పెట్టుకోవాలి. ఏమైనా ఖరాబ్ అయినవి ఉంటే కూడా వాటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల అసలు క్యారెట్లు అనేవి అస్సలు వక్కిపోవు. ఇప్పుడు తెచ్చుకున్న వాటిలానే ఉంటాయి. వారం రోజులైనా నెల రోజులైనా అట్లనే ఉంటుంది. నెల రోజుల దాకా ఎవరు స్టోర్ చేయరు నాకు తెలిసి. వారం రోజుల వరకు ఇప్పుడు తెచ్చుకున్నట్టే ఉంటుంది, మార్కెట్ నుంచి వాళ్ళు తెచ్చుకున్న దానిలానే, ఓకేనా. ఇట్లా ట్రై చేయండి. ఇంక ఇట్లా మూత పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోతుందండి. చూడండి, నేనైతే ఎప్పుడు మార్కెట్కి నుంచి వెళ్ళి క్యారెట్ తెస్తే ఇట్లనే చేస్తానండి. చాలా రోజులు మంచిగా నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మన అందరి ఇళ్ళలోనైతే కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, ఎర్రపప్పు కానీ ఇట్లా పప్పులు ఉంటాయి కదా, ఇట్లా స్టోర్ చేసిన కొద్దీ పురుగు వస్తూ ఉంటుంది కదా. ఇట్లా పురుగు రాకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే, ఒక బిర్యానీ ఆకు, లవంగాలు వేసి మంచిగా దీన్ని ఇట్లా స్టోర్ చేయాలండి. ఇట్లా స్టోర్ చేయడం వల్ల అసలు పురుగు అనేది అస్సలు పట్టదండి, మంచిగా ఉంటుంది. పెసరపప్పుకి అయితే తొందర పురుగు వస్తూ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఇట్లాంటి టిప్ యూజ్ చేసినామంటే అస్సలు పురుగు అనేది పట్టదు. ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మన అందరి ఇళ్ళలో అయితే నెయ్యి అనేది ఉంటుంది కదా, ఈ నెయ్యి అయితే చాలా రోజుల దాకా నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే, అంటే కొందరు ఎక్కువ రోజులు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటప్పుడు పాడవుతుందేమో అనిపిస్తుంది కదా. అట్లా పాడు కాకుండా ఇప్పుడు రెడీ చేసుకున్న దానిలా ఉండాలంటే ఒక ఇలాచీని అయితే అందులో వేసుకోవాలండి, అది నెయ్యిలో. అట్లా వేయడం వల్ల అసలు ఖరాబ్ కాదు, ఎలాంటి స్మెల్ కూడా రాదు, మంచి స్మెల్ అయితే వస్తుంది అట్లా, ఓకేనా. ఇట్లా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మాత్రం కామెంట్ చేయండి. ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మన ఇంట్లోనైతే చెత్త చెట్ట ఉంటుంది కదా, ఈ చెత్త చెట్టను అయితే ఊకే మనం ఇల్లు నూకి చెత్త ఎత్తినప్పుడల్లా అంత గలీజ్గా అయిపోతుంది అంటే ఊకే క్లీన్ చేస్తూనే ఉండాలి. ఇట్లా ఊకే క్లీన్ చేయడం మనకైతే బోర్ కొడుతూ ఉంటుంది కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, మనం కూరగాయలు తెచ్చుకున్న కవర్ ఉంటుంది కదా, ఇట్లాంటి కవర్ అయితే దానికి చెత్త కవర్ నన్ను లేచి ఇట్లా ముడేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇట్లా ముడేసుకొని ఇంకా మనము ఎప్పుడు ఇల్లు నూకినప్పుడల్లా ఇట్లా యూజ్ చేసుకున్నాం అనుకో, మన ఇంట్లో ఎంత గలీజ్ చెత్తున్నా అంటే దుమ్ము ధూళి ఏది ఉన్నా కానీ ఆ కవర్కి అంటుకుంటుంది. ఇంకా మనకు చెత్త చాట అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఊకే క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందని అయితే కామెంట్ చేయండి, ఓకేనా. నేనైతే ఇలా చేస్తానండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటిదంటే, మన ఇంట్లోనైతే ఇట్లా పిల్లలు రాసుకున్న తర్వాత ఇట్లా క్యాప్స్ ఉంటాయి కదా, పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అందరి ఇంట్లోనైతే మ్యాక్సిమం క్లిప్స్ ఉంటాయి, బట్టల క్లిప్స్. కానీ బట్టల క్లిప్స్ లేనప్పుడు అయితే ఇట్లా బట్టలకి ఇట్లా పెట్టుకోవచ్చండి. వీడియో తీసేటప్పుడు కొంచెం అంత కరెక్ట్గా కనిపించలేదండి, సారీ అండి. ఇంకా ఇట్లా అయితే పెట్టుకోవచ్చండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళ డ్రాయర్లు విండేస్తూ ఉంటాం కదా, ఎక్కువ క్లిప్స్ కావాల్సి వస్తుంటుంది. అట్లాంటప్పుడు ఇట్లా పెన్నులో ఈ క్యాప్లు పెట్టుకున్నామంటే అస్సలు పడిపోవండి, చాలా గట్టిగా ఉంటుంది. పిన్స్ కంటే గట్టిగా ఉంటుంది ఆ క్లిప్స్ కంటే. చూడండి, నేను లాగుతున్నా కానీ అస్సలు అది కిందనైతే పడతలేదు. మీరు ఇట్లా ట్రై చేయండి, ఎట్లా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇంకా మనకి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మన ఇంట్లో బియ్యం అయితే ఉంటాయి కదా, బియ్యం అయితే ఊకే పురుగు పడుతూ ఉంటాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అసలు పురుగులు పడిన బియ్యముతోనే అన్నం చేయడం వల్ల చాలామంది హాస్పిటల్ పాలైనరు. ఇది గవర్నమెంట్ చెప్పిందేనండి. ఏంటిదంటే, ఏ బియ్యంలోనైనా ఘాటుగా ఉండేటి ఏవైనా పెడితే పురుగు అనేది అస్సలు దగ్గరికి రాదండి. చూడండి, నేనైతే చెప్తున్నాను, నేను చేసే టిప్పు చెప్తున్నాను. ముందుగానైతే ఒక పేపర్ తీసుకొని అందులోనైతే మన ఇంట్లో ఉండే లవంగాలు అవి ఉంటాయి కదా,
లవంగాలు కానీ ఇంకా ఘాటుగా ఉండే వస్తువులను అయితే అంటే ఘాటుగా ఉండే పదార్థాలను అయితే అలా పెట్టినామంటే అస్సలు పురుగు అనేది రాదు. ఎండుమిర్చి కూడా పెట్టాలండి. ఎండుమిర్చి కూడా కూటొస్తూ ఉంటుంది కదా, దానివల్ల కూడా పురుగు అనేది అస్సలు రాదండి. ఇట్లా అన్నీ ఒక పేపర్లో కానీ టిష్యూలో కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని మలుచుకొని మంచిగా మనం బియ్యంలో పెట్టుకోవాలండి. ఇట్లా చేయడం వల్ల అస్సలు పురుగు అనేది పట్టదండి. కొందరైతే వేపాకు అట్లా వేస్తూ ఉంటారు. కొందరైతే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు కూడా ఇట్లా ఫోల్డ్ చేసి అందులో పెడతారు. నేను అవేవి చేయండి. నేను చేసేది అయితే మీకు చెప్తున్నాను. మీరు ఎలా చేస్తారనేది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ఓకేనా. ఇట్లా పెట్టడం వల్ల పురుగు అనేది అస్సలు రాదండి. ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటిదంటే, మన అందరి ఇళ్ళల్లో గోధుమ పిండి, మైదా పిండి అట్లా పిండిలు తెచ్చుకుంటాం కదా. ఇట్లా పిండి తెచ్చుకున్నప్పుడు అయితే ఊకే పురుగు పడుతూ ఉంటుంది కదా, ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే. ఇట్లా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక బిర్యానీ ఆకు అనేది ఒక రెండు బిర్యానీ ఆకులు అనేవి ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా చింపి అందులో వేసేయాలండి. అట్లా వేయడం వల్ల కూడా పురుగు అనేది అస్సలు పట్టదండి. నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ మాత్రం చేయండి. ఓకేనా. ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా. ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటిదంటే, మన అందరి ఇళ్ళలోనైతే ఇట్లా అద్దం ఉంటుంది కదా. ఈ అద్దం అయితే కొన్ని రోజుల దాకా అసలు క్లీన్ చేయకపోతే మరకలు పడిపోతూ ఉంటాయి. ఇట్లా మరకలు అయినప్పుడు ఊకే మనము అసలు క్లాత్తోని ఊకే క్లీన్ చేస్తూ ఉంటాం కదా. క్లాత్తోని కాకుండా మన ఇంట్లో ఉండే టిష్యూ కానీ పేపర్తో కానీ క్లీన్ చేసినామంటే అసలు మరకలు అనేవి ఉండేయండి. నేనైతే పేపర్ని అయితే నీళ్ళల్లో ముంచిన తడి పేపర్ని తీసుకొని ఇట్లనైతే ఇక నేను క్లీన్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా అద్దం పైన అయితే ఇట్లా రుద్దుతూ ఉండాలి. చూడండి, క్లాత్ కంటే పేపర్ మంచిగా వస్తుందండి. అసలు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీరే చెప్తారు ఎలా ఉందనేది. క్లాత్తో తుడిస్తే ఏమవుతుంది అంటే ఇంకా ఎక్కువ దానిపైన రఫ్లాగా పడి మొత్తం అంతా అద్దం ఖరాబ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఒక పొడి పేపర్ తీసుకొని పొడి పేపర్ని కూడా అట్లా దానిపైన మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంటే ఏమైనా తడిగా ఉంటుంది కదా, అదంతా పోతుంది. చూడండి, నేనైతే ఇట్లా చేస్తున్నా. టిష్యూతో కూడా చేసుకోవచ్చు అండి. టిష్యూ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఇట్లా చేస్తున్నాను. చూడండి, ఇట్లా మంచిగా క్లీన్ అవుతుందండి అద్దం అయితే. నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. ప్రతిదానికి కామెంట్ చేయని అడుగుతున్నారు అనుకోకండి. మీరు చేసేది చెప్పండి నాకు, నేను చేసేది మీకు చెప్తున్నాను కాబట్టి. ఓకేనా. ఇట్లనైతే క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో కదా, కొత్త దానిలాగా అయిపోయింది. ఇంకా మన ఛానల్ని చూడండి చూస్తలేరు, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. ఓకేనా. ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మన ఇంట్లో మనం మార్కెట్ నుంచి నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా. నిమ్మకాయలను అయితే మనం ఏం చేస్తామంటే ఇట్లా మామూలుగా అట్నే పెట్టేస్తూ ఉంటాం కదా. అట్లా పెట్టకుంటే ఏం చేయాలంటే ఒక టిష్యూలో కానీ ఎట్లనైనా పెడితే అస్సలు ఖరాబ్ కావండి. చూడండి, నేనైతే వీడియో చూపిస్తున్నాను. నా దగ్గర టిష్యూ లేదు కాబట్టి నేనైతే అన్నిటికీ పేపరే యూజ్ చేస్తున్నానండి. ఇట్లా పేపర్ తీసుకొని నిమ్మకాయలకు ఎంత కావాలో అంత ఇట్లా చింపుకొని ఇంకా నిమ్మకాయలు అలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవడమే. ఇట్లా అన్నీ రెడీ చేసుకోవాలండి. మనం ఇట్నే డైరెక్ట్గా పెట్టేసినామంటే నిమ్మకాయలు ఎక్కువ తేమ దగ్గర ఉన్నప్పుడు కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి, లేకపోతే గట్టిగా అయిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి చెప్పండి. అట్లా కాకుండా ఉండాలంటే ఇట్లా చేసినామంటే అస్సలు ఎండిపోవండి. ఎన్ని రోజులైనా కానీ నెలల పాటు కూడా ఇట్లనే నిల్వ ఉంటాయండి. మీరు ఇలా ట్రై చేయండి. ఓకేనా. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి, అస్సలు ఖరాబ్ కావు. అసలే సిటీలో నిమ్మకాయలకు చాలా రేట్ అండి. 20 రూపాయలకు 2-3 గళ్ళు ఇస్తారు. అట్లాంటప్పుడు ఇట్లా యూజ్ చేసుకున్నాం అనుకో అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటాయండి. ఇట్లా అన్నీ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మా చెట్టు తల్లి చూడండి, అలుక్కుంటే ఇంకేడ్చుకుంటాడు పోతుంది. ఇట్లా స్టోర్ చేసుకోవాలండి. ఇంకా మన నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటిదంటే, మన అందరి ఇళ్ళలోనైతే కత్తెరలు ఉంటాయి కదండి. కత్తెరలు అసలు ఎట్లా పెట్టాలి అనేది చెప్తాను చూడండి. కత్తెరలు అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా పెట్టాలండి.
వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఇట్లా కత్తెర దొరికిందనుకో ఇంక ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. వాళ్ళు కుచ్చుకునేది తెలియదు, ఇంకేమైనా కట్ చేసేది తెలియదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటి పెన్ క్యాప్స్ ఉంటాయి కదా, పెన్ క్యాప్స్ అయితే పడేయకుండా ఇట్లా దానికి లాస్ట్లో ఇట్లా గుచ్చుకున్నామంటే అసలు ఇంకా వాళ్ళకు దొరికినా కానీ దాంతో ఏం అసలు వాళ్ళకు నష్టం అనేది ఉండదండి. వాళ్ళు ఇంకా దాంతో ఆడుకున్నా ఏమీ కాదు అసలు. ఇట్లా చేయడం వల్ల అసలు అది ఓపెన్ అనేది కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఎటైనా పోయినప్పుడు తీసుకుపోవాలనుకుంటాం కదా, ఎటైనా ఊరికి కానీ ఎటైనా యాత్రలకు పోయినప్పుడు బ్యాగ్లో పెట్టుకుంటే కూడా కుచ్చుకుంటూ ఉంటాయి కదా, అట్లా కుచ్చుకున్నప్పుడు కూడా ఇట్లా దీన్ని ఇట్లా పెట్టుకున్నామంటే అస్సలు మనకు ఏం కాకుండా ఉంటుంది.